నందినగర్ కు మాజీ సీఎం కేసీఆర్ బయలుదేరారు. సిట్ బృందం ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 గంటలకు విచారణ జరగనుంది. నందినగర్ పరిసరాల్లో ఇక భారీ ఆంక్షలు కొనసాగుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ నేతలను పోలీసులు దరిదాపుల్లోకి రానివ్వటం లేదు. ఇక సిట్ విచారణ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ అలర్ట్ అయింది. సిపిలు జిల్లాల ఎస్పీలకు ఐబీ చీఫ్ అలర్ట్ మెసేజ్లను జారీ చేశారు. ఇక వీటన్నిటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ నందినగర్ కి బయలుదేరినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడే నందినగర్కి బయలుదేరారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్కి బయలుదేరారు. ముఖ్యంగా దాదాపు ఇంకొక గంటన్నర సమయంలో నందినగర్కి రానున్నారు. సో ఇప్పటికే మొత్తం కూడా పోలీసు వలయంలో మొత్తం కూడా ఇక్కడ నందినగర్తో పాటు అటు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దగ్గర పోలీసు పెద్ద ఎత్తున మోహరించారు. ఇక్కడ నందినగర్లో మొత్తం కూడా ఈ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 12 అలాగే మొత్తం కూడా జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఏరియా మొత్తం కూడా బ్లాక్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఎవరిని కూడా సామాన్యులను లోపలికి రానివ్వట్లేదు. ముఖ్యంగా ఈ విచారణ అయిపోయే వరకు ఇప్పటికే పెద్ద ఎత్తున నిన్ననే కేసీఆర్ అలాగే కేటీఆర్ హరీష్ రావు వీళ్ళు ముగ్గురు కూడా పెద్ద ఎత్తున ఇది చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈరోజు విచారణలో భాగంగా సో కేసీఆర్ విచారణకు హాజరవుతారు. ఆ విచారణలో ఇప్పటికే నందినగర్లో కేటీఆర్, హరీష్ రావు, దాంతోపాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళు ముగ్గురు ఇప్పటికే ఏదైతే నందినగర్ నివాసంలో వాళ్ళు ఇప్పటికే అక్కడ ఉన్నారు. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ ఎవరిని కూడా అంటే వేరే వాళ్ళని ఎవరిని కూడా సామాన్య ప్రజలు కానీ సామాన్యులను కానీ అక్కడ వెహికల్స్ కానీ మొత్తం కూడా ఎవరిని కూడా రానియని పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. ఇప్పటికే ఏదైతే ఇక్కడ తెలంగాణ భవన్లో చూసుకుంటే కనుక దాదాపు 3000 నుంచి 5000 మందికి అన్నం అంటే ఈరోజు మొత్తం కూడా భోజనం వసతులు ఏర్పాట్లు చేశారు. సిచ్యువేషన్ ఏదైనా ఇటు అటు అయితే మొత్తం కూడా బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఏదైనా కార్యాచరణ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే మొత్తం బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా హై అలర్ట్ అయ్యారు. దీనికి సంబంధించే ఇప్పటికే పొద్దున్న నుంచి కూడా దాదాపు ప్రతి గ్రామంలో నిరసనలు అయితే తెలుపుతా ఉన్నారు. నల్ల బ్యాడ్జులు వేసుకొని అలాగే సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను అయితే దగ్ధం చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా బైక్ ర్యాలీలు తీస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ సంబంధించి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ కోసం పాటుపడినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సో ఇలాంటి సిచ్యువేషన్ రావడం సిట్ విచారణకి కోరడం అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో సో ఇప్పటికీ ఎండుకాడు పలికే దిశగా మూమెంట్ అంతా కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా అసలు ఈ సిట్ విచారణలో ఏం జరగనుంది, సో ఇయాలతో సిట్ విచారణలో ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉందా, కేసీఆర్ మరి ఏం సమాధానం చెప్పనున్నారు? సో ఇప్పటికీ ఇటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర నందినగర్లో ఎటువంటి ఆంక్షలు కొనసాగుతూ ఉన్నాయి? అదేవిధంగా ఇప్పుడు ఇటు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కూడా బయలుదేరటం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా అలర్ట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఆంక్షల గురించిన డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే నందినగర్ మొత్తం కూడా నందినగర్ ఏరియాలో 144 సెక్షన్ విధించారు. సామాన్యులకి అసలు వెళ్ళే అవకాశం లేదు. రోడ్లన్నీ కూడా బ్లాక్ చేసిన పరిస్థితి ఉంది. అటు నందినగర్ ఏదైతే తెలంగాణ భవన్ నుంచి అటు నందినగర్ వరకు, నందినగర్ నుంచి ఇటు ఏదైతే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా పెద్ద ఎత్తున భారీ బందోబస్తును అయితే ఉంచారు. మొత్తం హైదరాబాద్ మొత్తం కూడా దాదాపు హైదరాబాద్ మొత్తం కూడా పోలీసులను ఇప్పటికే ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నటువంటి సిపి సజ్జనర్ అందరు జిల్లాల ఎస్పీలకి డీసీపీలకి అందరికీ కూడా హుకుం జారీ చేశారు. సో ఏ సిచ్యువేషన్లోనైనా ఏమైనా జరగవచ్చు. అందరూ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ప్రతి కానిస్టేబుల్, హోంగార్డ్తో సహా అందరూ ఫీల్డ్లో ఉండాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా నిరసనలకు పిలుపునిచ్చారు. కాబట్టి ఏ క్షణంలోనైనా ఏదైనా జరగవచ్చు అని చెప్పేసి ఇప్పటికే ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన హుకుం జారీ చేశారు. అందరూ అలర్ట్గా ఉన్నారు. ఎస్పీలు, ఏసీపీలు, డీసీపీలు అందరూ కూడా ప్రస్తుతం అలర్ట్ చేశారు. సో ముఖ్యంగా ఇక్కడ నందినగర్లో చూసుకుంటే కనుక ఈ నందినగర్ ప్రాంతంలో మొత్తం ఇప్పటికే పెద్ద ఎత్తున అందరూ కూడా అధికారులు మొత్తం కూడా గేట్లు వేసి అక్కడ ఎవరిని రానివ్వట్లేదు. మొత్తం కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. మొత్తం అంటే ఏదైనా వాహనం వస్తే ఆ వాహనం ఎవరిది, సో వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయా లోపలికి వెళ్ళడానికి మొత్తం కూడా తనిఖీ చేస్తూ ఉన్నారు. మొత్తం వాళ్ళ చేతిలోకి అయితే ఆ ఏరియాని తీసుకునే పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా నందినగర్కి సంబంధించి ఇప్పటికే 3 గంటలకి ఈ విచారణ స్టార్ట్ కానుంది. సో అక్కడే న్యాయ నిపుణులు సో వీళ్ళందరూ కూడా ఉండన్నారు. కానీ
ఆ విచారణ జరిగే సమయంలో ఏదైనా బీఆర్ఎస్ శ్రేణులు మూకుమ్మడిగా వచ్చిన సమయంలో సిచ్యువేషన్ అన్కంట్రోల్ అయితే మరి మనం కంట్రోల్ చేయగలమా అంటూ కూడా ఇటు సిపి సజ్జనార్ ఇప్పటికే ఒక వ్యూహం ఏర్పాటు చేసుకున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే పెద్ద ఎత్తున ఎంతమంది వచ్చినా ఎలా వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా కంట్రోల్ చేసే విధంగా పోలీసులకైతే హుకుం జారీ చేశారు. మొత్తం పకడ్బందీగా దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ భవన్లో ఎవరిని కూడా బయటికి రానివ్వకుండా సో మొత్తం కూడా బీఆర్ఎస్ భవన్ దగ్గర కూడా పెద్ద ఎత్తున పోలీస్ మోహరించారు. ఎక్కడైనా హైదరాబాద్లో కానీ బీఆర్ఎస్ భవన్ దగ్గర కానీ నందినగర్లో కానీ సో ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర కానీ ఎక్కడైనా ఈ నిరసనలు పెద్ద ఎత్తున ఇదవుతే కనుక పోలీస్ కంట్రోల్లోకి వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటుగా అదనంగా సిఆర్పిఎఫ్ బలగాలను కూడా కొంతమందిని తెప్పించుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ సిచ్యువేషన్ ఏదైనా అన్కంట్రోల్కి వస్తే సిచ్యువేషన్ తీవ్రమైతే కనుక పోలీసులు చాలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి కేసీఆర్కు సంబంధించి ముఖ్యంగా ఈ విచారణ ఎలా ఉండబోతుంది, ఈ విచారణలో ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారా అనేది కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. ఇప్పటికే సిట్ విచారణ తర్వాత ఒకవైపు దీన్ని మళ్ళీ సిబిఐకి ఏమైనా అప్పచెప్తారా అనే ధోరణిలో కూడా కొంతమంది చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా కేసీఆర్ సిట్ విచారణ గురించి వేచి చేస్తా ఉన్నారు. మొత్తం ముఖ్యంగా ఏదైతే తెలంగాణ కనుక కేంద్ర ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేంద్ర కార్యాలయాల్లో నిరసనలకు కూడా పిలుపునివ్వటం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ఎస్ డెఫినెట్గా అంటే గ్రామం పొద్దున 7-8 గంటల నుంచే గ్రామంలో ప్రతి గ్రామంలో దాదాపు 1270 గ్రామాల్లో కూడా ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తలంతా క్యాడర్ అంతా కూడా బైక్ ర్యాలీలు చేస్తూ ఉన్నారు, దిష్టి బొమ్మ దహనం చేస్తూ ఉన్నారు. మొత్తం కూడా అక్కడ నల్ల బ్యాడ్జీలు వేసుకొని మొత్తం కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఈ నిరసనలు అయితే తెలుపుతా ఉన్నారు. సో లోపలికంటే విచారణలో భాగంగా 3 గంటలకి విచారణలో భాగంగా ఏమైనా సిచ్యువేషన్ అటు ఇటు అయితే కనుక పెద్ద ఎత్తున నిరసనలు తెలిపే కార్యక్రమాన్ని మరోమారు చేయనున్నారు. సో ఇవన్నిటికి కూడా ఇటు హైదరాబాద్లో ముఖ్యంగా హైదరాబాద్ బీఆర్ఎస్ క్యాడర్కి సంబంధించి పెద్ద ఎత్తున చాలా పెద్ద క్యాడర్ ఉంటుంది. షేర్లింగంపల్లి కావచ్చు, పటాన్ చెరువు కావచ్చు, మొత్తం ఈ సూరారం కావచ్చు, ఏదైతే కుత్బుల్లాపూర్ కావచ్చు, మేడ్చల్ మల్కాజ్గిరి కావచ్చు, ఈ అన్ని ఏరియాలు కూడా ఇటు చేవెళ్ళే కావచ్చు, మొత్తం ఏరియాలు ఈ ఎల్బీ నగర్ కావచ్చు, ఈ ఏరియా అంతా కూడా బీఆర్ఎస్ క్యాడర్ ఉంటుంది. బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున ఉంటారు. కాబట్టి మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి మొత్తం ఏరియాలను మొత్తం ఏరియా పోలీస్ స్టేషన్లను కూడా అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ ఘటన జరగకుండా కార్యకర్తలు రెచ్చిపోయినా పోలీసులు దాన్ని కంట్రోల్ చేసే విధంగా ప్రస్తుతం అయితే అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నారు. సో మరి కేసీఆర్ విచారణ టైంలో ఏం జరుగుతుందా అని అందరూ వేచి చూస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. రేణు రైట్, స్టే విత్ సతీష్, మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక నందీనగర్ పరిసరాల్లో భారీ ఆంక్షలు కొనసాగుతున్నాయి. మొత్తం కూడా నందీనగర్లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి 1 కిలోమీటర్ మేర కూడా అసలు ఎవరిని కూడా రాణించడం లేదు. మొత్తం పోలీసులే మోహరించి ఉన్నారు. ఇక ఆ ప్రాంతంలోకి ఎంటర్ అవుతున్న వారి ఐడీస్ని కానీ వీటన్నిటిని పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పటికే కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా నిరసనలకు పిలుపునిచ్చారు. ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర కార్యాలయాల్లో పిలుపునిచ్చారు. ఇక మరొక వైపు కేటీఆర్ హరీష్ రావును విచారించిన సందర్భంలో కూడా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు, లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ అన్నిటి ఉద్రిక్తత ఇప్పటి వరకు తలెత్తిన ఉద్రిక్త పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకొని పూర్తిగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. ఒకవేళ గనక అంటే మొత్తం కూడా ఒకవేళ టఫ్ సిచ్యువేషన్స్ వచ్చి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున మూకుమ్మడిగా కనుక అక్కడికి వస్తే ఎటువంటి చర్యలు చేపట్టాలి, వీటన్నిటికి సంబంధించి ఒక ప్రణాళికను రూపొందించుకొని సిద్ధంగా ఉన్నారు. ఈరోజు 3 గంటలప్పుడు విచారించేందుకు సిట్ బృందం సిద్ధమైంది. ఇక మరోవైపు భారీ బందోబస్తును ప్రొవైడ్ చేసేందుకు పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక ఈ మేరకు ఒక హై అలర్ట్లో ఉంది ఇంటెలిజెన్స్ వర్గం. సిట్ విచారణ ఈరోజు కొనసాగనుంది. సీఎం కేసీఆర్ని మాజీ సీఎం కేసీఆర్ మీద ఎటువంటి ప్రశ్నలు సంధించనున్నారు, తాను సీఎంగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల మీద మరి తాను ఏ విధంగా స్పందిస్తారు, ఎటువంటి సమాధానాలు చెబుతారు ఏంటి అనే దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.